నువ్వసలు తల్లివేనా? నీకు కొంచెమైనా కూతురు మీద ప్రేమ అభిమానం అనేవి ఉన్నాయా? నా తరపున సాక్ష్యం చెప్పాల్సిన దానివి వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్తావా? ఏ వాళ్ళందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి అనా? ఆ శివరాం కూడా అంతే. నలుగురి దగ్గర మంచి పేరు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. చిచి, అసలు నువ్వు కన్న తల్లివే కాదు. కాదే, నేను నీకు కన్న తల్లిని కాదు. నేను నీకు కన్న తల్లిని అయ్యుంటే నువ్వు చేసిన తప్పుడు పనులకి చెప్పు తెగేదాకా కొట్టాల్సింది. ఆ పని చేయలేకపోయాను. నేనెలా నీకు కన్న తల్లినవుతాను? ఎంత దుర్మార్గురాలివి కాకపోతే ఆ అబ్బాయిని ఇన్ని తిప్పలు పెడతావు? నీకోసం ఆ శివరాం ఎంత చేశాడో నాకు తెలుసు. ఆపు. ఏంటి ఆయన్ని తెగ పొగడేస్తున్నావు? ఎలాగైనా సరే నువ్వు శివరాంని కాపాడేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని. అతను జైలుకి పోతాడు. నా కూతురు నా దగ్గర పెరుగుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అది కాదని మధ్యలో ఎవరు అడ్డొచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే బెదిరిస్తున్నావా? మీ అక్కా బావల్ని బెదిరించినట్లు నన్ను కూడా బెదిరించాలని చూస్తున్నావా? ఆత్మహత్య చేసుకుంటా అన్నా ఉంటా కదా, పోయి చావు. ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే కంటే నువ్వు చస్తే ఒక ఏడు పేడ్చి ఊరుకుంటాను. నువ్వు చేసే పనులకి నాకు ఏడుపు కూడా రావడం లేదు. నువ్వు పోతే మిగిలిన వాళ్ళైనా ప్రశాంతంగా బతుకుతారు. ఏంటి, నేను చావాలా? ఓ, అంటే నేను పోతే మీరందరూ సంతోషంగా ఉందామనుకుంటున్నారా? నేనెందుకు చావాలి? నేను చావను. అలాగని మిమ్మల్ని ఎవ్వరిని సుఖంగా ఉండనివ్వను. నాకంటే వీళ్ళే నీకెక్కువైపోయారు కదా. వీళ్ళతోనే ఉండు. ఎవరు వచ్చి ఏం చెప్పినా సరే శివరాంని కాపాడలేరు. నా కూతుర్ని నా నుంచి దూరం చేయలేరు. చూస్తాను, మీ అందరి సంగతి చూస్తాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి కూతుర్ని కన్నాను. దీనివల్ల నా భర్త నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు తన కాపురాన్ని అదే కోల దోసుకుని ఏం సాధించాలనుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి. ఏంటి భానుమతి మేడం గారు ఇలా డల్గా ఉన్నారు? లాయర్ భానుమతి గారు కేసు తీసుకున్నారు అంటే సగం గెలిచినట్టే అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అంత డల్ అయిపోయారు? కారణం తెలుసుకోవచ్చా? ఏంటి వెటకారమా? అయ్యయ్యో, మీతో వెటకారాలాడతానా మేడం? ఎంత మాట, ఎంత మాట. కోర్టు ఏరియాలోకి రాగానే అందరూ అలర్ట్ అయిపోతే మిమ్మల్ని చూపించి అదిగో ఆవిడే లాయర్ భానుమతి మేడం అని చూపిస్తారు. మీకెదురు నిలబడి వాదించాలంటేనే పెద్ద పెద్ద వాళ్ళకి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అలాంటి మీతోటి నేను వెటకారాలాడతానా? ఎంత మాట మేడం. చూడు హారిక, నేనసలే చిరాకులో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరెందుకు డిస్టర్బ్ అవ్వడం? డిస్టర్బ్ అయ్యింది నేను. మీరేదో చేస్తారని నమ్మకంతో ఉంటే మిమ్మల్ని నన్ను అందరినీ డిస్టర్బ్ చేసి
కేసుని ఆల్మోస్ట్ ఓడిపోయేలా చేసింది మీ కొడుకు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అంత పెద్ద లాయర్ని, అది ఇది అన్నారు. మీకు పోటీగా ఎవరు రావడం లేదు, కానీ మీ కొడుకే మీకు పోటీగా వస్తున్నాడు. కాస్త చూసుకోండి మేడం అంటే విన్నారా? నా కొడుకు అలా, నా కొడుకు ఇలా అన్నారు. అతని గురించి నాకు బాగా తెలుసు, అస్సలు భయపడొద్దు అన్నారు. ఇప్పుడేమైంది? రేపు ఏం జరుగుతుందో తెలీదు. ఏం జరిగినా దానికి కారణం నేను కాదు, నువ్వు. ఒక్కటైనా నిజం చెప్పావా? డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే చెప్పాలి అంటారు. దేనికి? నిజం చెబితే కాపాడ్డానికి ఎలా వెళ్లాలో ఆలోచిస్తారు అని. నీ భర్త నీ మీద రేపెట్టం చేశాడు అని అన్నావు, అది నిజమా? కేసు ఫైల్ చేసిన తర్వాత అసలు నిజం తెలిసింది. నిజానికి నేను అప్పుడే కేసు నుంచి తప్పుకోవాలి, కానీ నీకోసం కంటిన్యూ చేశాను. నేనెప్పుడు బాధ పెట్టని నా కొడుకుని మెంటల్ టార్చర్ పెట్టాను. వాడితో మాట్లాడటం మానేశాను. కనీసం అప్పుడైనా వాడి కేసుని వదిలేస్తాడు అనుకుంటే వాడు వదలలేదు. ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు. నేను అప్పుడే చెప్పాను కదా, ఆ చంద్రికతో తిరిగినంత కాలం మీ అబ్బాయి మీ చేయి దాటిపోతాడు అంటే విన్నారా? మీ కొడుకుని తన గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సిన నష్టమంతా చేసింది. నేను పూర్తిగా నష్టపోయాను. ఎలా నష్టపోయావు? ఎవరి వల్ల నష్టపోయావు? నీ వల్ల నువ్వే నష్టపోయావు. నీ కేసు ఒప్పుకొని నేను నా పేరు ప్రతిష్టని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీ అమ్మ సంగతి నాకు చెప్పావా? మీ అమ్మ కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతుందని ముందుగా చెప్తే దానికి తగ్గట్టుగా కేసు ప్రిపేర్ చేసేదాన్ని. నీ కన్న తల్లి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం వల్ల కేసు రివర్స్ అయింది. దానికి కారణం ఎవరు? నువ్వా, నేనా? వెనక ముందు ఆలోచించుకోకుండా నువ్వు ఆడదానివని, కన్నీళ్లు పెట్టుకున్నావని జాలి పడినందుకు చివరికి ఏం జరిగింది? ఇన్నేళ్లు నేను సంపాదించుకున్న పేరు పోయింది. నిజానికి నేను నిన్ను తిట్టాలి. పో, నువ్వు ఏం పోట్లాడాలనుకుంటున్నావో అదంతా మీ అమ్మ మీద చూపించు. తన మీద సీరియస్ అవ్వు, నా మీద కాదు. వెళ్ళి మీ అమ్మని నిలది. గెట్ అవుట్. కాఫీ పట్రా. కాఫీ తీసుకురామంటే ఎవరో పలకరేంట్రా? అందరూ ఎక్కడ తెచ్చారు? ఎవరు ఎవరు మీరంతా? లోపలికి ఎందుకు వచ్చారు? We are from ACB. ఏసీబీయా? ఎస్, యాంటీ కరప్షన్ బ్యూరో. మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కంప్లైంట్స్ చాలా వచ్చాయి. మీ ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. అదిగా సార్, నేను ఒకసారి పై ఆఫీసర్కి ఫోన్ చేసి నేను ఇవాళ డ్యూటీకి రావట్లేదని చెప్తాను. అవసరం లేదు, మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం. ముందు మీ మొబైల్ ఫోన్ ఇవ్వండి, తీసుకోండి. ఈ ల్యాండ్ లైన్స్ కూడా డిస్కనెక్ట్ చేయండి. సార్, మీరు ఇలా వచ్చి కూర్చోండి. రండి సార్.
రండి కూర్చోండి. వెతకండి. మీ పాస్వర్డ్ చెప్తారా? చెప్పండి సార్. సార్ అది prakash@123. సార్ ఇవి చూడండి. మొత్తం చెక్ చేయండి. కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఇలా రండి. బెడ్ ఓపెన్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే, క్లోజ్ చేయండి. మొత్తం మీ అక్రమాస్తుల విలువ 28,60,34,216 రూపాయలు. కేవలం నెలకు 60,000 నుంచి 70,000 వరకు శాలరీ తీసుకునే మీకు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది సార్ అది నేను. ఇక మీరేం చెప్పకండి, ముందు ఆ ఫామ్ మీద సైన్ చేయండి. సైన్ చేయండి. సార్ సార్ సంతకం చేయండి. ఇక్కడ ఒకసారి చేయండి సార్. సంతకం చేయండి సార్. సో మీ మీద అవినీతి ఆరోపణలు నిజమని ప్రూవ్ అయ్యాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఆయన చేతులకు బెడ్డీలు వేయండి. ఓకే సార్. సార్ నేను పోలీస్ ఆఫీసర్ సార్. నథింగ్ డూయింగ్. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్ బేడీలో వేయండి. తీసుకువెళ్ళండి. రండి. ఒక్క నిమిషం ఆగండి. హలో, అలాగే 1 మినిట్. మా పై ఆఫీసర్ మీతో మాట్లాడాలంట మిస్టర్ ప్రకాష్. తీసుకోండి. హలో. ఎవరు? ఇంకా అర్థం కాలేదా ప్రకాష్? సేన, ఇంద్రసేన. ఏంటి దొరికిపోయావా?
నీ అవినీతి బాగోతం మొత్తం ఆధారాలతో సహా దొరికిపోయిందా? చేతికి వేడీలు కూడా పడ్డాయా? అంటే నా మీద కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా? కంప్లైంట్ కాదు, అసలు వాళ్ళని పంపించిందే నేను. అర్థం కాలేదా? వాళ్ళు నా మనుషులు ప్రకాష్. ఇప్పుడు నీ అవినీతి చిట్టా మొత్తం నా దగ్గరుంది. ఈ లిస్టుని ఇలాగే నిజంగానే ఏసీబీకి పంపిస్తే? వద్దు, ఆ పని చేయకు. ఏ భయంగా ఉందా? మరి నాకు ఫోన్ చేసి టెన్షన్ పెట్టాలని చూసావు కదా ప్రకాష్. నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? ఒక్కసారి గుండె జారి చేతిలోకొచ్చినట్టు అయింది కదా. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ డ్రామాలు ఆడకు. ఆడితే ఇప్పుడు నా మనుషులు ఏసీబీ అధికారుల్లా వచ్చారు, రేపు నిజంగా వస్తారు. నీ ఉద్యోగం నీకు బలం అనుకుంటున్నావేమో, నీ బలహీనత కూడా అదే. గుర్తుపెట్టుకో. కానిస్టేబుల్స్, పదండి పదండి పదండి. మిస్ అయిపోతాయేమో అనుకున్నాను. ఏంటన్నా ఇది? ఎంతకాలం మనం పని చేసినా చేయకపోయినా ఎవరు అడిగేటోళ్ళు కాదు. ఇప్పుడు పని చేయకపోతే ఊరుకోవట్లేదు. ఇదంతా ఆ శివరాం వల్లే అన్నా. వాడిని ముక్కలు ముక్కలు చేయాలన్నా. ఆ శివరాంగాడు ఇట్టే వస్తున్నాడన్నా. మనతో గొడవ పెట్టుకోనికి వస్తుండు. ఆడిని చూసి మీరెందుకు భయపడుతున్నారా? నన్ను చూసి ఆడు భయపడాలి. నీకంత భయంగా ఉందంటే దూరంగా పోండి.
ఏమరా నాతో గొడవ నీకు వచ్చినవా? లేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడతావు? చూడు, పుట్టుకతోనే ఎవరు ఎవరికి శత్రువులు కారు, అలాగే ఎవరు చెడ్డవాళ్ళు కారు. బహుశా నువ్వు పెరిగిన వాతావరణం వల్ల నువ్విలా తయారై ఉండొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా వదిలే. ఇక మీదట నువ్వు ఎలా ఉండాలో అది తెలుసుకో. రేపో ఎల్లుండో నాకు కోర్టు బెయిల్ ఇస్తుంది, వెళ్ళిపోతాను. కానీ నువ్వు బయటకు వచ్చాక చంద్రికని వదిలేయాలి. తన జోలికి రావద్దు వీరాస్వామి, ప్లీజ్. దాని గురించి నువ్వెందుకు చెప్తున్నావు? దానికి నీకు సంబంధం ఏంటి? తను చాలా మంచి మనిషి వీరాస్వామి. ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. ఎందుకంటే చంద్రిక నీకు సొంత మేనకోడలు. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అంతకు మించిన పాపం ఇంకొకటి లేదు. దయచేసి తన్ని వదిలే. నేను వదిలేస్తే నువ్వు ఉంచుకుంటావా? ఆల్రెడీ నీ తాన్నే ఉంది కదరా. నీకు దానికి మధ్య ఏముందో ఆ మాత్రం తెలియదనుకున్నావా? మళ్ళా ఈ నాటకాలు ఎందుకో? తప్పు వీరాస్వామి, ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చల్బే, నీ గురించి నాకు తెలియదనుకున్నావా? అసలు నీ పెండ్లాం నీ మీద కేసు ఎందుకు పెట్టింది? దానికి నీకు మధ్య సంబంధం ఉండడం వల్లనే కదా. అదేదో పెద్ద పతివ్రత అనుకుంటున్నావు. ఊర్లో కార్తిక్ గానితో లేచిపోయి నీ కాడికి వచ్చింది. రేపు నిన్ను కూడా వదిలేసి ఇంకొంతానికి పోతుంది. అదో బజార్ది. చంద్రిక గురించి ఇంకొకసారి అలా మాట్లాడకు. గా తిరుగుబోద్దాని గురించి నాకు చెప్తున్నావా? నేను బయటికి వచ్చిందంటే ముందుగా చంపేది దాన్నే. బజార్ దాన్ని చుట్టుబట్టి బయటికి లాగి నరుకుతా. ఏం చేస్తావో చేసుకో. రేయ్ వీరాస్వామి, చంపేస్తాను.